2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. నరదిష్టి చాలా మందికి కూడా నరదిష్టి ప్రభావం వల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్తూ ఉంటారు. నిజంగానే నరదిష్టి అంటే ఏంటి? అసలు ఎలా ఉంటుంది దాని ప్రభావం? అందులో ఎన్ని రకాల నరదిష్టిలు ఉంటాయి? వాటికి సంబంధించిన వివరాలేంటి? తప్పకుండా అమ్మా. నరదృష్టి అనేటువంటి విషయం చాలామందికి బాగా తెలిసినటువంటి విషయం అండి. ఎందుకు అంటే చాలామంది ఎక్కువ మంది విమెన్ బాగా సఫర్ అవుతూ ఉంటారు. అయితే దీంట్లో చెప్పుకోదగ్గవి ఏంటంటే దీంట్లో 5 రకాలుగా విభజించి మనం చూస్తే కనుక మొట్టమొదటిది సామాన్య నరదృష్టి అని ఉంటుందండి. అంటే ఉదాహరణకి ఎవరైనా సరే మీరైనా నేనైనా ఏదైనా ఒక కొత్త వస్తువు కొనుక్కున్నప్పుడు బాగా అందంగా రెడీ అయినప్పుడు ఏదైనా శుభకార్యాలకి ఫంక్షన్స్కి వాటికి వెళ్ళినప్పుడు ఇది ఉమెన్ బాగా ఫేస్ చేసే ఉంటారు. బాగా అందంగా అలంకరణలు అన్నీ కూడా బంగారు నగలన్నీ వేసుకుని వెళ్ళొచ్చి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా తలనొప్పి రావడం, కాళ్ళు లాగడం కానీ, ఫీవర్ రావడం కానీ, వికారము కానీ, వామిటింగ్స్ కానీ ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళు ఫేస్ చేసి ఉంటారు. ఇదేంటి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఈర్ష, ద్వేషాల యొక్క దృష్టి ప్రభావం పడడం వల్ల ఖచ్చితంగా ఆరా అనేటువంటిది డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం అండి. దీన్ని సామాన్య నరదృష్టి అంటాము. సో దీనివల్ల వాళ్ళ ఇంట్లో నిత్యం చేసుకునే అనుష్ఠానం వల్ల, పూజల వల్ల, వాటి వల్ల ఖచ్చితంగా అది క్యూర్ అయిపోతుంది. 1-2 డేస్లో నార్మల్ అయిపోతారు. కానీ రెండవది మహానరదృష్టి అని ఉంటుంది శ్రీగారు. ఈ మహానరదృష్టి అంటే ఏంటి అంటే అకారణంగా ఇంట్లో మరణాలు సంభవించడం కానీ, ఇది కూడా దృష్టి ప్రభావమే కానీ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఉదాహరణకి ఎవరైనా ఒక ఫ్యామిలీ యొక్క జాతకం మనం చూసినప్పుడు ఎందుకో తెలియకుండా అకారణ మరణాలు వస్తున్నాయండి. ఇలా జరుగుతున్నాయి. మొత్తం డౌన్ఫాల్ చూసాం. ఒకప్పుడు అద్భుతమైన ఐశ్వర్యవంతమైన కుటుంబంగా కష్టపడి ఎదిగిన వాళ్ళు మళ్ళీ అదే రీతిలో కిందకి పడిపోతారు. డౌన్ఫాల్, అప్పుల పాలైపోవడం, పేరు ప్రఖ్యాతులు పోవడం, తరువాత వీళ్ళు 10 మంది దగ్గర చేయి చాల్చాల్సినటువంటి పరిస్థితి రావడం కానీ, ఇంకా అన్నీ కూడా ఇల్లు ఏదైనా కట్టుకుంటున్నారంటే మధ్యలో ఆగిపోతాయి. శుభకార్యం పెట్టుకున్నారంటే ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఆగిపోతుంది. తెలియనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయండి. అది హాస్పిటల్కి వెళ్తారు, చూపిస్తారు, వాళ్ళు ఏదో మందులు ఇస్తారు, వీళ్ళు ఏదో వేసుకుంటారు, కానీ ఏది తగ్గదు, అది అలాగే ఉంటుంది. దైవానుగ్రహం కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా రిజల్ట్స్ కూడా కనబడవు. మహానరదృష్టి అనేటువంటిది ఎందుకు అంటే వాళ్ళ యొక్క జీవితాన్ని మనం అంచనా వేస్తూ ముందుకు వెళ్ళి చూస్తే, వెనక్కి వెళ్ళి చూస్తే కనుక ఏదో ఒక సమయంలో ఒక గొప్పగా ఆర్భాటంగా ఏదైనా శుభకార్యం వాళ్ళ ఇంట్లో చేయడం, లేకపోతే వాళ్ళు సంపాదించేది రూపాయి అయితే 10 రూపాయలకు సంబంధించినటువంటి ఎక్స్పోజర్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మహానరదృష్టికి కారణం అవుతూ ఉంటాయి. మీరు బాగా గమనించండి శ్రీ గారు, ఎవరైనా అప్పుల పాలైపోయారు, ఏదైనా కష్టాల్లో ఉన్నారు, ఏదైనా సమస్యల్లో ఉన్నారంటే దానికి కారణం ఏమిటి అని వెనక్కి వెళ్ళి మనం చూస్తే కనుక వాళ్ళు ఏదో రోజు లగ్జరీ కోసమో లేక తెలిసి తెలియక మైకల్లోనో చేసిన చిన్న తప్పు అయి ఉంటుంది, అమాయకత్వంలోనో, తొందరపాటు నిర్ణయాల వల్ల. ఆ నిర్ణయం వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత రిఫ్లెక్షన్ అనేటువంటిది ఈ విధంగా కనబడుతుంది. దీన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అని కూడా అంటారు. ఈరోజు మనం చేసిన ప్రతి పనికి రిఫ్లెక్షన్ ఖచ్చితంగా మనం భవిష్యత్తులో అనుభవిస్తాం. అలాగే మహానరదృష్టి సోకినప్పుడు జోదంలో పెట్టేయడం, డబ్బులు వస్తాయి కదా అనే మైకల్లో పెట్టేయడం, అలవాట్లకు బానిస అయిపోవడం, లేకపోతే ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోకపోవడం, డబ్బులు వస్తాయి కదా అని చెప్పి ఇంట్లో శుభకార్యాలు బాగా ఆర్భాటంగా చేయడం, ఏదైనా జరగవచ్చండి. ఇది అదేని కదా, అకాల మరణములు ఏదైనా జరగవచ్చు. సో ఈ మహానరదృష్టి అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇంకా చాలా విషయాలు ఉంటాయండి దీనికోసం చెప్పుకోవాలంటే. అయితే మూడవది శ్రీగారు సంభోగ దృష్టి అని ఉంటుంది. ఎవరైనా నూతనంగా పెళ్ళైన దంపతులు కానీ, లేకపోతే ఎవరైనా సరే వాళ్ళిద్దరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు బాగా గమనించండి, మీరు కూడా వినే ఉంటారు, చూసేవాళ్ళు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కలిసి విడిగా ఉంటూ ప్రశాంతంగా ఉన్నప్పుడు చాలా బాగా చక్కగా ఉంటారు. వాళ్ళిద్దరూ బయటకు ఎక్కడికైనా వచ్చి, లేకపోతే అది ఎవరైనా అవ్వచ్చు, తల్లిదండ్రులు, అత్తగారు, మామగారు, అన్నయ్య, తమ్ముడు, ఫ్రెండ్స్ ఎవరైనా కావచ్చు, మూడో వ్యక్తి ఎవరైనా వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళతో పాటు ఉంటున్నా, లేదా వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయినా వాళ్ళ యొక్క దృష్టి లేదా ఇన్ఫ్లుయెన్స్ పడిన దగ్గర నుంచి వాళ్ళిద్దరి మధ్యలో సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీన్నే సంభోగ దృష్టి అంటాము. సో దీనివల్ల ఏంటి అంటే ఇద్దరి మధ్యలో విభేదాలు, మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అప్పటిదాకా పర్వాలేదులే, నా భర్త నా భార్య అనుకున్నటువంటి వాళ్ళు కూడా అప్పటి నుంచి నువ్వా నేనా అనేటువంటి ఒక ఈగోకి డామినెంట్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే అక్రమ సంబంధాలకు దారితీస్తుంటాయి. అది క్రమేపీ ఒకరినొకరు చంపుకోవడం దాకా వెళ్తూ ఉంటాయి కూడా. అలాంటి సంఘటనలు ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్నామండి. ఇది సంభోగ దృష్టి వల్ల కలిగేటువంటి ప్రాబ్లం. అయితే నాలుగవది సంతాన దృష్టి అని ఉంటుందండి. సంతాన దృష్టి అని ఏంటంటే ఉదాహరణకి ఎవరైనా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కన్సీవ్ అయిన తర్వాత నుంచి డెలివరీ అయ్యేలోపు వాళ్ళ మీద యొక్క సంతాన దృష్టి పడింది అనుకోండి, మిస్క్యారీస్ అవుతూ ఉంటాయి, గర్భం నిలబడదు.
చాలామంది సంతానం విషయంలో ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. దీనివల్ల కావచ్చు, ఖచ్చితంగా దీనివల్ల కావచ్చు. అండ్ రెండవది, పిల్లలు పుట్టిన తర్వాత కూడా అండి, వాళ్ళు పెరిగే కొద్దీ చక్కగా విద్య వైపు వెళ్తూ స్టడీస్ అన్నీ బాగా చదువుతున్న వాళ్ళు సడన్గా చెడు సహవాస దోషము, అలవాట్లు, జూదము, లేకపోతే ఏదైనా పక్కదోవ పట్టడం కానీ, చదువు మొత్తాన్ని పక్కన పెట్టేయడం కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఇది సంతాన దృష్టి వల్ల కలిగేటువంటి దోషం అండి. ఓకే. సో పిల్లల విషయంలో వాళ్ళు గొప్ప అభివృద్ధిలోకి రావాలి అంటే సంతాన దృష్టి పడకూడదు. అందుకే మనం చూస్తుంటే చిన్నపిల్లలకి నల్ల కాటుక ఎక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఆ దృష్టి ప్రభావం తగ్గడానికి పెడుతూ ఉంటారండి. మన ఇళ్ళకి కూడా పెడుతూ ఉంటారు దృష్టిని. ఎలాగైనా వాళ్ళ యొక్క విజన్ని, ఆ దృష్టిని డైవర్ట్ చేయాలి అని. తరువాత ఆఖరిది సూక్ష్మ నరదృష్టి అని ఉంటుందండి. ఈ యొక్క సూక్ష్మ నరదృష్టి వల్ల ఏంటి అంటే, ఉదాహరణకి మీరు ఉన్నారనుకోండి, మీ చుట్టుపక్కల ఉండేటువంటి మీ బెస్ట్ ఫ్రెండ్స్ కావచ్చు, మీ చుట్టాలు, మీ ఎవరైనా కావచ్చు, మీ బాగా క్లోజ్ అయినటువంటి శ్రేయోభిలాషులని చెప్పుకునే వాళ్ళు, మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు అది చెయ్యకూడదని, మీరు చేస్తే సక్సెస్ అవుతారని కావాలని దానికి మధ్యలో పుల్ల పెట్టి ఆపాలని చూస్తూ ఉంటారు. అంటే ఎలా అంటే, నువ్వు వెళ్ళొద్దు, ఓడిపోతావు, నువ్వు చెయ్యొద్దు, పడిపోతావు, నష్టపోతావు, అప్పులు బాలైపోతావు అంటే ఒక భయాన్ని మనలో ఇంజెక్ట్ చేసి మనం చేస్తే ఎక్కడ సక్సెస్ అయిపోతాము అనేటువంటి ఒక ఈర్ష, ఒక ద్వేషము, ఇవన్నీ మనసులో ఉంచుకొని బయటికి మాత్రం చాలా కపట బుద్ధితో చేస్తుంటారు. ఇది సూక్ష్మ నరదృష్టి అండి. మనకి తెలియదు. నిజంగా చాలా వరకు దీన్ని గుర్తించడం చాలా కష్టము. మన పక్కన ఉంటే మనం ఎలా గుర్తించగలుగుతాం? చాలా సందర్భాలు అసలు గుర్తించడం కూడా సాధ్యం కాదండి. మన వాళ్ళు మంచి చెప్తున్నారు అనుకుంటాం, కానీ వాళ్ళే ఒక దృష్టిని, మన యొక్క గమ్యాన్ని మనం చేరుకోకుండా, మీరు సుఖంగా ఉండకుండా మిమ్మల్ని పక్క నుంచి ఇబ్బంది పెట్టేది కూడా వాళ్ళే. ఇది సూక్ష్మ నరదృష్టి వల్ల కలిగేటువంటి ఇబ్బంది. ఉమాగారు, మీరు చెప్పిన పై వాటిలో ఎస్పెషల్లీ ఉమెన్ గురించి మనం మాట్లాడుకుంటే, మీనరాశి వారికి ఈ నరదృష్టి ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది, వాటిని ఏ రకంగా మనం గుర్తించవచ్చు అంటారు? తప్పకుండా అండి. దృష్టి అనేటువంటిది మనం రాశిరీత్యా చూస్తున్నామండి. ఉదాహరణకి ఏ రాశి వాళ్ళకైనా కొన్ని గ్రహ బలాలు అనేటువంటివి ఉంటాయి. అది పర్సనల్ చార్ట్ వల్ల అవ్వచ్చు. ఒక మనిషి చాలా ఆరోగ్యంగా, అందంగా, ఆనందంగా ముందుకు వెళ్తూ ధైర్యంగా స్ట్రాంగ్ లైఫ్ లీడ్ చేస్తున్నాడంటే అతని మీద పడేటువంటి గ్రహ ప్రభావాలని కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అతను కూడా ఆ ప్రభావాలని స్ట్రాంగ్గా రిసీవ్ చేసుకుని అలాగే ఎఫర్ట్స్ అనేవి పెడుతున్నాడని అర్థం. ఎప్పుడైతే అక్కడి నుంచి వచ్చేటువంటి గ్రహ బలాలన్నీ వీక్గా ఉన్నప్పుడు ఈ మనిషికి కూడా తెలియనటువంటి నెగ్లిజెన్స్ పెరుగుతుంది, బద్ధకం పెరుగుతుంది. ఇది ఉదాహరణకి చెప్పాలి అంటే, ఏలినాటి శని కావచ్చు, జాతకంలో శని మహాదశ కావచ్చు, శని అంతర్దశ కావచ్చు, లేకపోతే అర్ధాష్టమ, అష్టమ, ఇలాంటి శని ప్రభావం ఎప్పుడైతే కలుగుతుందో అండి, వాళ్ళ జాతకంలో తెలియకుండానే వాళ్ళ జీవితంలో బద్ధకం పెరిగిపోతుంది. చాలామంది ఇది బాగా గమనించే ఉంటారు. ఇంతకుముందు నేను ఇలా ఉండేదాన్ని కాదండి, ఇంతకుముందు ఇలా ఉండేవాడిని కాదు, 5 నాకు మెలకు వచ్చేది, పనిలోకి వెళ్ళిపోయేవాడిని, సాయంత్రం పడుకునేవాడిని, ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు రాత్రి నిద్ర పట్టట్లా, పొద్దున్న లేవలేకపోతున్నాను, పని చేయలేకపోతున్నాను, దృష్టి ఉండట్లేదు, తెలియనటువంటి ఒక జరుగుతోంది. బికాజ్ శని చేస్తారు ఇదంతా. సోమరితనాన్ని, నిర్లక్ష్యాన్ని, బద్ధకాన్ని శని ఇస్తుంటారు. సో అక్కడి నుంచి వచ్చేటువంటి కాంతి ఈ శరీరం మీద పడడం వల్ల అలాంటి ప్రభావాలకి దారితీస్తుంది. సేమ్ అలాగనే గ్రహ బలాలు అనేటువంటివి వీక్ అయినప్పుడు సిరిగారు, మన మీద పడేటువంటి చెడు వ్యక్తుల యొక్క ఈర్ష, ద్వేషములు కలిగినటువంటి వ్యక్తుల యొక్క ఫలితము, నెగిటివ్ ఎనర్జీ, ఎక్స్టర్నల్ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఏ రకంగా ప్రభావితం అవుతుందనేటువంటిది ఉంటుంది. దాన్ని మనం ఎలా స్వీకరిస్తాము, మన శరీరం ఎలా స్వీకరిస్తుంది అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఉదాహరణకి మనం చెప్పుకున్నామండి ఇందాక సామాన్య దృష్టి విషయంలో. ఇప్పుడు మీనరాశి వాళ్ళ కోసం మనం చూసుకుంటే కనుక ఆరోగ్యము ఖచ్చితంగా పొట్టకి సంబంధించి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే అల్సర్లు కావచ్చు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కావచ్చు, ఎసిడిటీ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈవెన్ ఈ యొక్క దృష్టి ప్రభావం, మహానరదృష్టి యొక్క ప్రభావం వల్ల డబ్బులు విపరీతంగా ఉన్నటువంటి దాచుకున్నటువంటి బంగారము, డబ్బు అన్నీ కూడా తీసుకొని దేని మీదైనా ఇన్వెస్ట్ చేయడం, కానీ ఆ ఇన్వెస్ట్ చేయడము అనేటువంటి పదము, ఆ ఆలోచన అక్కడ పెట్టాలి అని స్ట్రాంగ్గా ఎందుకు ఫిక్స్ అవుతారు? దృష్టి ప్రభావం వల్ల అలా ఫిక్స్ అవుతారు. అది ఒక రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళాలి అని చెప్పి ఒక మనిషి కావాలని చెప్పి వెళ్ళారు కదండి. ఒక దృష్టి ప్రభావం వల్ల అలా ఫిక్స్ అయ్యి అక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల అది లాస్ అయిపోతారు. అది లాస్ అయిన తర్వాత వచ్చేటువంటి బాధ మళ్ళీ థర్డ్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శనిలో బాధపడతారు. సో ఇక్కడ ఏలినాటి శని వీళ్ళకి మహానరదృష్టిలా ఇబ్బంది పెడుతుంటే, రెండవది సూక్ష్మ నరదృష్టి అండి. వీళ్ళ పక్కనే దరిద్రం అంతా వీళ్ళ పక్కనే ఉంటుంది. బాగా చెప్పాలంటే డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతాయి, నిలబడవు. కోట్లు సంపాదించే వాళ్ళు నాకు తెలుసండి, 1000 కోట్లు 100 కోట్లు ట్రాన్సాక్షన్లు, ఈ కంపెనీస్, ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ ఉన్నవాళ్ళు రూపాయి కూడా నిలబడదు.
అటు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా అయిపోతుంది. సో ఖచ్చితంగా మహానరదృష్టి అనేటువంటిది ఎవరికైతే సోకుతుందో వాళ్ళు ఇంకా అధోగతికి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈవెన్ అది మెరిటల్ లైఫ్లో ఇబ్బంది పడచ్చు. బికాజ్ ఎందుకంటే వీళ్ళకి ద ఒరిజినల్ 7th లార్డ్ కన్య అవుతుంది. 2 మ్యారేజెస్ కానీ ఇలాంటివన్నీ ఎక్కువగా. సో మెరిటల్ లైఫ్ మీద మీకు ప్రభావితం అవుతుందంటే మహానరదృష్టి, సంభోగ దృష్టి ఇవన్నీ ఉన్నట్టే. దృష్టి అనేటువంటిది బికాస్ ఎందుకంటే జనరల్లీ మీనరాశి వాళ్ళు వెరీ స్పిరిచువల్ పీపుల్ అండి. వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది చెప్పేటువంటి వాళ్ళే చెప్తూ ఉంటారు కూడా ఇంకా 4-5 విషయాలు. దృష్టి అనేటువంటిది ఇంకా అలా ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటిది. సో ఈ దృష్టి ప్రభావం నుంచి మీనరాశి వాళ్ళు తొందరగా బయటికి రావాలంటే ఏం చెయ్యాలి? శివ ఆరాధన. ఒకవేళ మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు పడుతుంటే ఎస్పెషల్లీ గణపతి ఆరాధన, ఓల్ లైఫ్ మొత్తం అంతా కూడా తెలియనటువంటి స్తంభన, ఆగిపోయింది, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదండి గురుగారు, చాలామంది ఇలాగే ఫోన్స్ చేస్తుంటారండి. అలాంటి విషయాలు, అలాంటి సందర్భాల్లో మీనరాశి వాళ్ళు ఉన్నప్పుడు శ్రీరుద్ర యాగం చేయాలి. యాగము అనేటువంటిది 3 రోజులు చేసుకోవచ్చు, 5 రోజులు చేసుకోవచ్చు, 11 రోజులు చేసుకోవచ్చు. మన యొక్క కోరిక సమస్య ఆధారంగా దాన్ని చేయాల్సి వస్తుంది. ఆ జప సంఖ్య మనం ఎంత చేస్తూ ఉన్నాము, ఆ పారాయణ ఎంత చేస్తూ ఉన్నాం, హోమం ఎంత చేస్తున్నాం అనేటువంటిది అక్కడ కూర్చుని చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఈవెన్ కార్మిక్ బ్లాకేజెస్ అండి, పూర్వజన్మ కర్మ వల్ల కాలసర్ప దోషాలు, కర్మ దోషాలు, వ్యయ దోషాలు అంటే డబ్బులు నిలబడవు, విపరీతంగా ఖర్చు అయిపోతాయి. తర్వాత చెప్పాలి అంటే ఈ యొక్క దరిద్ర యోగం ఉంటుందండి కొంతమందికి. అంటే మనం బాగానే ఉంటాం, మన పక్కన ఉండేటువంటి వ్యక్తి యొక్క జాతకంలో దరిద్ర యోగం ఉంది అనుకోండి, అతనితో మనం కలిపి తీసుకెళ్ళడం వల్ల అతనుకున్న దరిద్రంతో మనకు అంటుకుంటుంది. సో ఇది ప్రాక్టికల్గా నిజమా అని అడుగుతుంటారు. ఖచ్చితంగా నిజమండి. ఉదాహరణకి ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీలో ఒక తండ్రి సంపాదిస్తుంటే పిల్లలందరూ, భార్య అందరూ ఎలా అనుభవిస్తూ ఉంటారో, అంటే ఆయన జాతకంలో సంపాదించే యోగం ఉంది కాబట్టి వీళ్ళందరూ అనుభవిస్తూ ఉన్నారు. ఒక జాతకం మీద ఈ నలుగురు ఆధారపడుతున్నప్పుడు ఎలా అయితే కనెక్టివిటీ ఉందో, ఒక దరిద్ర యోగం ఉన్నటువంటి జాతకుడు మన లైఫ్లోకి వచ్చిన తర్వాత మొత్తం అలాగే నాశనం అయిపోతాం. దాన్నే చెడు సహవాస దోషము అని మనం మాస ఫలితాల్లో కూడా చెప్తూ ఉంటాం. సో అలాంటివన్నీ కూడా కట్ ఆఫ్ అయిపోవాలి. తెలియకుండా మన జీవితంలో అలాంటి వాళ్ళు ఎవరైనా, మన మీద ఈర్ష్యా ద్వేషాలు పెట్టేటువంటి వాళ్ళు, మనకి వెనకాలండి వెన్నుపోటు పడిచి గోతులు తవ్వేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళందరూ పోవాలి అనుకుంటే శ్రీరుద్ర యాగము అనేటువంటిది ఎప్పుడైతే చేస్తారో అక్కడి నుంచి వీళ్ళ లైఫ్లో తెలియనటువంటి రీఫ్రెష్మెంట్ అనేటువంటిది ఉంటుంది. అంటే లైఫ్లో ఏ పనినైనా, ఏ సమస్యనైనా చాకచక్యంగా ఎనర్జీతో ఫాస్ట్గా క్లియర్ చేసుకోవడం, ముందుకెళ్ళిపోవడం, మన గమ్యం ఏమిటి, డైవర్ట్ అవ్వకుండా ముందుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా స్పిరిచువల్ పవర్ ద్వారానే అవుతూ ఉంటాయండి. ఎప్పుడైతే ఒక మనిషి స్పిరిచువల్ పవర్కి సరెండర్ అవుతాడో అక్కడి నుంచి ఆ లైఫ్లో ఏ అడ్డంకులు ఉండవు, ఏ డైవర్షన్స్ ఉండవు, అన్నీ బికాజ్ ఆ రక్షా కవచంలో ఉంటాడు కాబట్టి. అంటే ఎలా ఉమ్మగారు మీరు అన్నట్టుగానే కొంతమంది ఇలాంటి నరదిష్టి ప్రభావం వల్ల చాలా సమస్యలు అయితే ఎదుర్కోవడం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా రెమెడీ చేయించుకోవాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. మనం మాట్లాడుకునేటువంటివన్నీ కూడా నరదృష్టి కోసము, తర్వాత గోచారానికి సంబంధించినవి మాట్లాడుకుంటూ ఉన్నామండి. మీ పర్సనల్ చార్ట్లో మీకు ఏ టైమ్స్లో ఇబ్బందులు అనేటువంటివి వస్తాయి. ఉదాహరణకి మీ జాతకంలో ఎక్స్ట్రాడనరీ రాజయోగాలు నడుస్తున్నాయి అనుకోండి, దృష్టి ప్రభావాలు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. బికాజ్ మీరు ఒక హై ఎనర్జీతో వెళ్తూ ఉంటారు కాబట్టి ఏమీ చేయలేవు. చిన్నగా మీరు చేసుకునే జపములు, లేకపోతే మంత్రము, దర్శనాలు ఇవే సరిపోతాయి. మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా యూనిక్గా మీకు మాత్రమే ఉంటుంది. అక్కడ ఏ కాలసర్పదోషంతోనో, ఏ కర్మదోషంతోనో బాధపడుతూ ఉంటే చాలా రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాతనే రెమెడీస్ కూడా ఫాలో అవ్వాలి. సో ఖచ్చితంగా ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే కనుక మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ, చాలామందికి కోరికలు ఉంటాయండి. నేను ఆ జాబ్ కొట్టాలి, ఐఏఎస్ ఆస్పిరెంట్స్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ కావచ్చు, పెద్ద ఎంటర్ప్రీనర్ అవ్వాలనేటువంటి కోరిక ఉంటుంది, ఎలాగైనా డబ్బు సంపాదించాలి, ఫిల్మ్ కెరీర్లోకి వెళ్ళాలి. ఇలాంటి కోరికలకి అక్కడ యోగం ఉందా లేదా అనేటువంటి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది సైన్స్ అండి. ఆ యోగం దేని మీద ఉంది, ఏ కెరీర్ని సెలెక్ట్ చేసుకోవాలనేటువంటిది అన్నీ కూడా రెండింటిని సమన్వయం చేస్తూ చూస్తూనే మీకు ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.